నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణ పరిధిలోని రాణిపేట ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తుందని, గడిచిన అన్ని ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని ఈ ప్రాంత ప్రజలు కల్పించాలని, వారి సహకారాన్ని మరవలేమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని 22వ వార్డులో శంఖారామం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 22వ వార్డులో నిర్వహించిన శంఖారామం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు, జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, తాను ఈ ప్రాంతంలో వార్డు సభ్యురాలుగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని, ఆనాడు ఏ ప్రాంతం అభివృద్ధికైనా ఎంతో దూరంలో ఉండేదని, అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఇక్కడ ప్రజలు మాపై చూపిన అభిమానాలు ఆదరాభిమానాలను మరవలేమని పేర్కొన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సహజ వనరులు అన్ని వైసీపీ పాలనలో దోపిడీకి గురయ్యాయని, ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే తనఖాలు పెట్టారని, తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను కూడా ఆయన తనఖాలు పెట్టి అప్పులు తెచ్చుకుంటారని విమర్శించారు. వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన అందరికీ ధన్యవాదాలు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాపర్ ఆస్తులు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ఆస్తి నేను కొన్నాను, ఆ డాక్యుమెంట్లు ఎవరి కాడ ఉంటాయా? నా కాడ ఉంటాయి. ఈ డాక్యుమెంట్లు ఆయన కాడికి పోవాలంటే అది ఒకసారి గమనించాలి ప్రజలు. కొన్న ప్రాపర్టీ డాక్యుమెంట్ ఆయన కాడ ఉండాలంట, జెరాక్స్లు మాత్రం మన దగ్గర ఇస్తాడంట. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఆయనకు ఒక లెక్క ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయనకి వెళ్ళాలి. నెక్స్ట్ జరిగే చెప్తున్నాం, మీకు అర్థం చేసుకోవాలి అందరూ. ఈ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంటాయి, మనకు వచ్చి జెరాక్స్లు ఉంటాయి. అంటే ఈ కూడా తీసుకుపోయి కుదరబెట్టి డబ్బులు తీసుకోవాలి. అన్నీ అయిపోయినాయి, గంజాయి అయిపోయింది, మొత్తం డ్రగ్స్ అయిపోయినాయి, మైనింగ్ అయిపోయింది, శాండిల్ అయిపోయింది, మొత్తం దోసుకోవటం, తిరగటం, దాచుకోవటం. అంతే. మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు అమ్మఒడి ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? 100 మందిలో 30 మంది 40 మందికి బట్ట నొక్కితే 60 మంది అమ్మఒడిలు ఆడిపోతున్నాయా? ఎవరికి తెలుగు ఆయన అకౌంట్లో పడుతున్నాయి. అవి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలియటంలే. గమనించాల్సిన విషయం ఇది చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక ఉదయం అయిపోతుంది ఆయన మీద. కాబట్టి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 ఈ రాక్షసుడిని, ఈ అవినీతి రాక్షసుడిని మనం తరిమేస్తే తప్ప మనం ఏమి చేయలేము. కాబట్టి మనం అందరం గ్రహించుకొని మనం అంటే ప్రతి ఓటు, ఒక ఓటు సునీల్కి తెలుగుదేశం, రెండో ఓటు వచ్చి పువ్వుకి పార్లమెంట్ సభ్యుడికి, మా బీజేపీ వరప్రసాద్కి ఇవ్వమని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రాణిపేట వార్డుకి రావడం జరిగింది, ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాణిపేట గురించి నేను మాట్లాడాలంటే, 2000 సంవత్సరం ఎలక్షన్లో నేను ఇక్కడ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ వార్డు మాకు ఎంతో రాజకీయంగా మేము ఎదగడానికి, ఒక స్టెప్ ముందుకు వేయడానికి మాకు ఎంతో సహకరించి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ రోజు చూపించినటువంటి అభిమానమే ఇప్పుడు వరకు వీళ్ళు చూపిస్తూ, ప్రతి ఒక్క ఎలక్షన్లో మాకు మెజారిటీ ఇస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఎప్పటికీ వార్డు ప్రజలను ఎప్పటికీ మేము మర్చిపోమని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు వచ్చినప్పుడు, ఆ వార్డులో నేను దిగినప్పుడు భయంకరంగా నీటి ఎద్దడి, నీటి కొరత, రోడ్లు లేవు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో నాకు వార్డుకు రావాలంటేనే భయం వేసేది. అట్లా తిట్టేవాళ్ళు, వాటర్ లేదమ్మా, రోడ్లు లేవమ్మా అని తిట్టేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. నరసింహరావు చెప్పినట్టు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వార్డు ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఒక డెవలప్మెంట్ లేకపోవడము, వాటర్ లేకపోవడము, లైట్లు లేకపోవడము, రోడ్లు లేకపోవడం, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఈ వార్డును తీసుకురావడం జరిగింది. ఈ వార్డు అనే కాదు, నేను దిగినటువంటి వార్డులన్నీ పరిస్థితి ఈరోజు నీళ్లు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేని పరిస్థితి, యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. మా ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఆలోచించండి, గమనించండి. మన అభివృద్ధి బాటలో నడిపించేటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పరిస్థితుల్లో ఇంకా మనము వేసుకుంటూ పోతే ఇంకా మన మున్సిపాలిటీ అనే కాదు, మన రాష్ట్రాన్ని కూడా మనం బాగు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో అనిపిస్తాము. అదేవిధంగా
తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న సుకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వార్డులో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 11 మందికి 9.11 లక్షల రూపాయలు 11 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా 10 మందికి 4.45 విలువ మొత్తం 10 మందికి ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు 10 వేయడం జరిగింది. 53,16,000 టిట్కో ఇల్లు 398, బోరు 1 వేయడం జరిగింది. మొత్తము ఈ వార్డులో 67,52,000 ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా మేము తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ వార్డులోనే చేయడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డులో చెప్తా ఉన్నాము. మీరు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చెప్పగలదా? ఈరోజు మీరు చూపించినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉందా? సంక్షేమం ఏమన్నా ఉందా? అబద్ధాల మాటలు, బూటకపు మాటలన్నీ చెప్పి నైవంచన చేస్తూ మోసం చేస్తూ 4.5 సంవత్సరం నడపడం జరిగింది. ఈరోజు పెన్షన్ 1వ తేదీ, ఇంతవరకు పెన్షన్ డబ్బులు పడలేదు. అడిగితే తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేయడం జరిగింది. ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఎంతకాలం మీరు ఈ అబద్ధాల మాటలు చెప్తారు? ఇప్పటికైనా మీరు అవన్నీ మానుకొని ముందు 1వ తేదీ వాళ్ళ పెన్షన్ వేయాలి. ముందు ఆ పని చేయమని, ముందు ట్రెజరీ ఆఫీస్లో డబ్బులు పడలేదు, ముందు చేసి వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని తెలుగుదేశం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అక్క మీరు అక్కడ కొద్దిగా అక్క మీరు కొద్దిగా రండి. బాలన్నా మీరు రండి, ఎట్లండి ఒక రండి. హలో అన్నా అన్న కొద్దిగా నరసింహులన్నా బాబు అక్కడనే ఎంపీకి అలానా ఎమ్మెల్యే ఈయనకి తమ్ముడు నెక్స్ట్ కొంచెం సైడ్ చెప్పండి, సైడ్ రావాలి అందరూ. అక్క అక్క అప్పుడు సాగలేదు, అప్పుడు సాగలేదు. ఒకరు పక్కన తమ్ముడు నాయుడు చూడు, నా కుమారనా నరేంద్ర మోడీ కొద్ది సైడ్ కన్నా కొద్ది సైడ్ చూడు. శ్రీకాంత్ అందరు నాగమను వెనకాల ఇప్పుడు మీరు అందరూ భార్య భర్త కూడా చదువు పెట్టేస్తున్నాడు, గమనించాలి. సైడ్ రండి అన్న, నా అడ్డం రాబాకండి, సైడ్ రండి. కొంచెం అనుకుంటున్నామా, అడ్డం రాబాక. నా అప్రోచ్ మాల చాలా సరే కానీ కానీ సైడ్ రండి అన్న. రండి.
మా చూడు చిన్నడా పక్కన నాన్న అక్క కొంచెం ఎక్కడ ఉండక చిన్నడా వెనకరా నాన్న అక్కడ పోకూడదు చూడండి అక్క ఇంటికి వచ్చారు మొదన్న మాట్లాడు నేను ఎక్స్ కౌన్సిలర్ అమ్మాయి సచివాలయ వ్యవస్థలోని సిబ్బంది ద్వారా పింఛన్దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయలేదు. అయితే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు వ్యక్తం చేశారు. ఆవేదనను తమ పెన్షన్లకు వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని, అందుకు సచివాలయ వ్యవస్థ సిబ్బందిని వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని తమ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇంటింటికి పోయి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఇళ్ళకి పోయి పెన్షన్ వేయకూడదని ఆదేశం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం 2వ తేదీ ఈరోజు కూడా బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడలేదు. రేపు 3వ తేదీ ఇస్తాము అని ఆయన పేపర్లోనే పబ్లిసిటీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు శక్తి లేక పెన్షన్ డబ్బులు లేక మీరు ఆపుకొని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వతున్నారు మీ ఇళ్ళకి పోయి అని ఆ బుడద మా మీద చదువుతున్నారు. అది ముమ్మాటికి కరెక్ట్ కాదు. మేము చెప్పేది అంటే 3వ తేదీ ఇచ్చినా, మీరు 5వ తేదీ ఇచ్చినా, ఎప్పుడు పెన్షన్లు ఇచ్చినా సచివాలయం తరఫున గతంలో మా దగ్గర మేము ఇళ్ళగా పోయి ముస్లిం ముత్తలకి అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ళ కాడికి పోయి మీరు పెన్షన్ ఇవ్వాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసి గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు పెన్షన్దారులకు పెన్షన్ వారి ఇంటి వద్దకు వెళ్లి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. పెన్షన్ పంపిణీకి సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయం పరిధిలో ఇచ్చే పెన్షన్స్ అన్నీ కూడా యథావిధిగా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటికి ఇవ్వమని మేము కోరుతున్నాము.
ఎందుకంటే మీరు ముందుగా డబ్బులు డ్రా చేసుకోకుండా మార్చి 31వ తేదీ కొత్తగా పెట్టి ఆల్రెడీ వాళ్ళ పత్రికలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ పెన్షన్స్ ఉన్నారు, సామాజిక పెన్షన్ తీసుకునే వితంతు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, విడోగా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మా డిమాండ్స్ ప్రజలు వాళ్ళ వృద్ధులు దయచేసి దీన్ని గవర్నమెంట్ పంపించి సచివాలయంలో కూడా 10 నుంచి 15 మంది సిబ్బంది ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో అయితే ఈజీ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కాబట్టి వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం మా రిక్వెస్ట్ సార్. ఇది మా పార్టీ తరఫున మీకు ఏ విధంగా మళ్ళా కలిసారు సార్ ఒకసారి చదువు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాష్ట్రంలోని పేదవారు ప్రభుత్వంపై ఆధారపడి జీవించే విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, పేదవారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన వనరులను ఏర్పాటు చేయడంలో గతంలో పాలించిన రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ఇప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. పేదవారు ఆర్థికంగా బలపడడానికి వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాలు పేదలకు సంక్షేమ పథకాల రూపంలో వారిని ప్రభుత్వంపై ఆధారపడి జీవించే విధంగా పనిచేశాయని విమర్శించారు. రాష్ట్రంలో పేదలు అభివృద్ధి చెందాలి అంటే స్థిర ఆదాయం కల్పించే భూములను వారికి అందజేయాలని, ప్రతి పేద కుటుంబానికి ఎకరా నుంచి 3 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఇవ్వగలిగితే ఆ భూములపై వ్యవసాయం చేసుకుంటూ పేద కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నామని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఒక ఐడియాలజీతో పేద వర్గాల కోసం పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలు 70% మంది ఉన్నారు. ఈ పేదవారికి కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు ఇవ్వడానికి, ఊరటలు ఇవ్వడానికే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా పోటీపడి మేనిఫెస్టోలు చెప్తూ ఉన్నారు తప్ప ఒక స్థిరమైన ఆదాయం ఇచ్చే వనరులు కానీ, వారికి ఆదాయాన్ని కనిపించే మార్గాలు కానీ చూపించడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరం ఆధారపడి జీవించే వారిగా ఈ పేదవారిని తయారు చేస్తున్నారు. కానీ వారికి ఒక ఆస్తిని కల్పించి, ఒక భూమిని పంచి, ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, ఒక ఉపాధిని ఏర్పాటు చేసి నెల నెల ఆదాయం సంపాదించే మార్గాన్ని మాత్రం ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, రేపు మాకు అధికారం కావాలని పోటీ పడిన తెలుగుదేశం కానీ, వారు ప్రకటించిన మేనిఫెస్టోలో కానీ ఒక ఎకరమైన భూమిని ఇస్తామని కానీ, ఒక ఉపాధి కల్పించడానికి ₹1 కోటి పెట్టుబడి సబ్సిడీ లోన్ ఇస్తామని కానీ, ఉద్యోగం కల్పన చేస్తామని కానీ, ఆదాయం వచ్చే మార్గాలు ఇస్తానని కానీ వారు చెప్పడం లేదు. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు నిజంగా పేదరికం నిర్మూలించాలి, పెత్తందారుల మీద యుద్ధం చేయాలి అని అంటే మొట్టమొదట కుటుంబానికి ఎకరం నుంచి 3 ఎకరాలు భూమిని ఇస్తామని చెప్పండి. చెరగని, తరగని స్థిర ఆస్తి భూమి. ఆ భూమి ప్రతి పేద కుటుంబానికి ఇస్తే తప్పకుండా వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారు. మీరు ఇచ్చే 1000-2000తో పేదలు ధనవంతులు కాలేరు. కేవలం స్థిరమైనటువంటి ఆస్తులు, ఆదాయం వచ్చే వనరులు ఇస్తేనే పేదరికం నిర్మూలన అవుతుంది. మీరు 2 లక్షల కోట్లు బట్టనొక్కి పంపిణీ చేసిన, రేపు దాన్ని 3 లక్షలు చేసిన, ఎక్కడున్నో పేదరికం అక్కడే ఉంటుంది. ఒక అంగుళం కూడా ముందుకెళ్లే అవకాశం లేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాటాల్లో సుమారు 15 మంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదోని రత్నం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు
చేసిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మాదిగలను రాజకీయంగా వాడుకొని వారి డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల సత్తాను తెలియజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఆదూరు రత్నం, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పూలమాల వేసి ఈరోజు ప్రెస్ మీట్లో నిమగ్నమైన. అయితే గత 30 సంవత్సరాల నుంచి మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేస్తూనే ఉన్నాం. ఈ ఉద్యమంలో ఎంతోమంది పశువులు బాశారు. ఏబిసిడి వర్గీకరణ అంశానికి వస్తే మాదిగలకి ఒరిగింది ఏమీ లేదు. ఈ 30 ఏళ్లలో మాదిగలు 150 మంది చనిపోయారు. వేల సంఖ్యలో మాదిగలు మాదిగ ఉపకులాలు నాశనం అయిపోయారు. అయితే ఒకటే చెప్తున్నాం, పార్టీలు రాజకీయంగా వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకోవటం తప్ప మాకు ఎవరూ న్యాయం చేసినటువంటి వ్యక్తులు కాదు. మేము ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ గతంలో నందిపాక వెంకటస్వామికి ఇస్తే ఐఏఎస్ రిటైరు, మేము ఆయన గెలిపించుకోవటం జరిగింది. అదేవిధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పారిచల్ల భైరప్పకి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు మేము అతనితో కలిసి తిరిగి మా శక్తి వంచన లేకుండా పనిచేయటం జరిగింది. అయితే పార్టీ రత్నప్రభకి బై ఎలక్షన్లో ఇచ్చి మళ్ళా తర్వాత ఈ ఎలక్షన్లో 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకి పేరు ప్రకటించి ఆమెను తీసేసి మరో వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్నో పర్యాయాలు కిషన్ రెడ్డి కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు మమ్మల్ని మోసం చేశారు. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలు సత్తా చూపిస్తామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మంగళవారం ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో దగ్గోలు మల్లికార్జున్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అయిన దగ్గోలు కిషోర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు సూలూరుపేట వాస్తవులు దగ్గోల మల్లికార్జున్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, అంటే ఈరోజు చనిపోయి కరెక్ట్గా సంవత్సరం అయింది. సంవత్సరకం మల్లికార్జున్ రెడ్డి గారి జ్ఞాపకార్థం దగ్గోల కిషోర్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ కుమారుడు సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా దగ్గోల మల్లికార్జున్ రెడ్డి గారికి ఎక్కడున్నా కూడా మన ఆయన ఆశీస్సులు వాళ్ళ కుమారుడు కిషోర్ కుమార్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కిషోర్ కుమార్ గారు ఇంత అంటే ఆయనకి ఈ ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం, సహాయం చేయాలని మన కిషోర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.